ప్యాకేజ్డ్ వాటర్ పై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హై రిస్క్ ఫుడ్ కేటగిరీలోకి ప్యాకేజ్డ్ వాటర్ చేరింది. సీక్రెట్స్ ను భారత ఆహార నియంత్రణ సంస్థ బయటపెట్టింది. ఇక ప్యాకేజ్డ్ వాటర్ తయారీదారులకు కొత్త మార్గదర్శకాలను FSSAI విడుదల చేసింది. వాటర్ బాటిళ్ల తయారీలో 89% కంపెనీలు గైడ్ లైన్స్ పాటించలేదని తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సువర్ణ. నీరు అనేది ప్రతి మానవుడికి అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా నీరు లేనిదే మనుగడ లేదనేది ఒక నానుడి. ప్రస్తుతం నీరు మనం బయటకు వచ్చినటువంటి సమయంలో వాటర్ బాటిల్ను క్యారీ చేయకపోతే బయట వాటర్ అంటే ప్యాకేజ్డ్ వాటర్తో పాటు అదేవిధంగా మినరల్ వాటర్ బాటిల్స్ అన్నిటిని కూడా క్యారీ చేస్తూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా తాగుతూ వస్తుంటారు. ప్రస్తుతం ఆ ఫుడ్కి సంబంధించి ముఖ్యంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా మినరల్ వాటర్ బాటిల్స్కి సంబంధించినటువంటి అంశంలో భారత ఫుడ్ అండ్ అథారిటీ సంస్థ దీని పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది హై రిస్క్ సంబంధించినటువంటి వాటర్ బాటిల్ ప్యాకేజీలు కానీ అదేవిధంగా మినరల్ వాటర్ బాటిల్ హై రిస్క్ దాన్ని చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు ఒక భారతదేశంలోనే ఏడాదికి 32,000 కోట్లకు పైగా కూడా వాటర్ బాటిల్స్ కానీ అదేవిధంగా ప్యాకేజ్డ్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి సేల్ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ రెండు కూడా సురక్షితమైనవి కావంటూ కూడా ఫుడ్ అథారిటీ తేల్చి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలోనే హై రిస్క్ సంబంధించినటువంటి దానిలో ఈ రెండింటిని కూడా చేర్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మినరల్ వాటర్ బాటిల్స్కి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించి దాదాపు 89% గైడ్ లైన్స్ పాటించకుండా వాటర్ బాటిల్స్ని తయారు చేస్తున్నాయి. మినరల్ వాటర్స్ బాటిల్స్ అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. గైడ్ లైన్స్ ప్రకారం ఇవన్నీ కూడా అంటే మినరల్ వాటర్ బాటిల్స్ కానీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానీ రెండింటిని కూడా తనిఖీ చేసేటటువంటి అంతగా పరిస్థితులు ఉండవు. కానీ ఈ హై రిస్క్ జోన్లో పెట్టిన తర్వాత దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దీని ప్రతి ఏడాది కూడా వీటికి సంబంధించినటువంటి అంశంలో కఠిన నియమాలు గైడ్ లైన్స్ని పాటించాలి, తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా హై రిస్క్ జోన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఫుడ్తో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కలుషితం అయ్యేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా హై రిస్క్ జోన్లో ఉంటాయి. ఇప్పటివరకు కూడా వాటర్ అనేది హై రిస్క్ జోన్లో లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఫుడ్ అథారిటీ తనిఖీలు చేసిన తర్వాత దీన్ని కూడా హై రిస్క్ జోన్లో చేర్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం FSSAIకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ లేకపోయినా ముఖ్యంగా BSI సర్టిఫికేషన్ ఉంటే మాత్రం వాటర్ బాటిల్ తనిఖీలకు సంబంధించినటువంటి అంశంలో ముందుకెళ్ళేది కదా. ఇప్పుడు FSSAIకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ మాత్రం కంపల్సరిగా పొందాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఏ వాటర్ తాగాలన్నా సరే భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయి. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కూడా ప్రస్తుతం కలుషితం అవుతున్నాయంటూ కూడా ఈ ఫుడ్ అథారిటీ చెప్పినటువంటి నివేదికలో స్పష్టమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం FSSAIకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతి ఏడాది కూడా ఏదైతే వాటర్ని తయారు చేసేటటువంటి సంస్థలో తనిఖీలు చేయడంతో పాటు గైడ్ లైన్స్ ప్రకారం ఈ వాటర్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. FSSAIకి సంబంధించినటువంటి సంస్థ దానితో పాటు మరొకవైపు BSI ఈ రెండు సర్టిఫికేషన్ మాత్రం కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచే బయటికి వెళ్ళేటటువంటి సమయంలో తమతో పాటే వాటర్ని క్యారీ చేయాలంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే బయట కొనేటటువంటి వాటర్ బాటిల్స్ కానీ అదేవిధంగా ప్యాకేజీకి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా కలుషితం అంటూ కూడా తేలినటువంటి నేపథ్యంలో మన ఆహార భద్రతల్లో భాగంగా ప్రస్తుతం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మాత్రం మనం బయటకు వెళ్ళేటటువంటి సమయంలో మన ఇంటి నుంచే వాటర్ని క్యారీ చేయాలనేటటువంటి అంశం అయితే స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.